తెలంగాణ రైజింగ్ బృందం విదేశీ పర్యటన ముగిసింది. కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం హైదరాబాద్ చేరుకోనుంది. గతేడాది కన్నా 4 గింతలు ఎక్కువ పెట్టుబడులతో బృందం వస్తోంది. దావోస్ ప్రపంచ ఆర్థిక ఫోరం వేదికగా 1,78,000 కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగాయి. కొత్త ప్రాజెక్టులతో సుమారు 49,550 ఉద్యోగాలు రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సింగపూర్లో మరో 3,950 కోట్ల ఒప్పందాలు జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి బృందానికి శంషాబాద్ విమానాశ్రయంలో కాంగ్రెస్ శ్రేణులు స్వాగతం పలకనున్నారు. విదేశీ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్ చేరుకోనున్నారు. నిన్న దావోస్ లో బయలుదేరి దుబాయ్ మీదుగా హైదరాబాద్ వస్తున్నారు. సీఎం రేవంత్ బృందానికి శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. ముఖ్యమంత్రి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం వారం పాటు సింగపూర్, స్విట్జర్లాండ్ లో పర్యటించింది. ఈ నెల 16న ఢిల్లీలో బయలుదేరి 17వ తేదీన సింగపూర్ చేరుకుంది. 3 రోజుల పర్యటన తర్వాత ఈ నెల 20న స్విట్జర్లాండ్ వెళ్లింది. దావోస్ లో ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొని పలు కొత్త ప్రాజెక్టుల కోసం ఒప్పందాలు చేసుకుంది. 4 రోజుల పర్యటనలో 16 ప్రముఖ సంస్థలతో రికార్డు స్థాయిలో 1,78,950 కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగాయి. గతేడాది కన్నా 4 గింతలు ఎక్కువగా పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కొత్త ప్రాజెక్టులతో సుమారు 49,550 ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. హైదరాబాద్ గోపనపల్లిలో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు విప్రో కంపెనీ ప్రకటించింది. 3 ఏళ్లలో పూర్తి కానున్న కొత్త క్యాంపస్ ద్వారా సుమారు 5,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని ఆ సంస్థ వెల్లడించింది. పోచారంలో సుమారు 750 కోట్ల రూపాయలతో కొత్త సెంటర్లు విస్తరించనున్నట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది. తద్వారా 3 ఏళ్లలో సుమారు 17,000 మందికి ఉద్యోగాలు రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 60,000 కోట్లతో డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే 3 కేంద్రాలు నిర్వహిస్తున్న అమెజాన్ కు విస్తరణ కోసం అవసరమైన భూ కేటాయింపులకు ప్రభుత్వం అంగీకరించింది. 15,000 కోట్లతో 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ ఒప్పందం చేసుకుంది. 5,000 కోట్లతో 1,000 మెగావాట్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు అమెరికాకు చెందిన ఉర్సా క్లస్టర్స్ ఒప్పందం చేసుకుంది. 4,500 కోట్లతో బ్లాక్ స్టోన్ సంస్థ మరో డాటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. సుమారు 7,000 కోట్ల రూపాయలతో సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు మైత్రా ఎనర్జీ గ్రూప్ కంపెనీ అక్షత్ గ్రీన్టెక్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ కంపెనీ హైదరాబాద్ లో 6.9 గిగావాట్ల సోలార్ సెల్స్, మరో 6.9 గిగావాట్ల సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా 2,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం తెలిపింది. ప్రముఖ ఆరోగ్య సంరక్షణ సంస్థ ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ కంపెనీ ఈ ఏడాది ఏప్రిల్ నాటికి మరో కార్యాలయం ఏర్పాటు చేయనుంది. తద్వారా సుమారు 800 మందికి ఉద్యోగాలు ఉంటాయని వెల్లడించింది. సంగారెడ్డిలో సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి ఎక్సలెన్స్ సెంటర్ను ఏర్పాటు చేయడానికి సుహానా మసాలా, ఎకో ఫ్యాక్టరీ ఫౌండేషన్ ముందుకొచ్చాయి. 2 ఏళ్లలో సుమారు 30,000 మంది రైతులకు శిక్షణ ఇవ్వనున్నట్లు సుహానా యాజమాన్యం వెల్లడించింది. సిఫీ టెక్నాలజీస్ వరంగల్లో 10,000 కోట్లతో డాటా సెంటర్, ఏఐ హబ్ నిర్మించనుంది. ఎజిలిటీ సంస్థ 400 కోట్ల రూపాయలతో అగ్రిటెక్ హబ్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. ఫీనిక్స్ కంపెనీ 250 కోట్ల రూపాయలతో ఎయిర్ క్రాఫ్ట్ ఇంటీరియర్ డిజైనింగ్ కేంద్రం నెలకొల్పనుంది. రాంకీ గ్రూప్ 5,000 కోట్ల రూపాయలతో ఇండస్ట్రియల్ పార్కు, డ్రైపోర్ట్ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. నాగర్ కర్నూలు, మంచిర్యాల, ములుగు జిల్లాలో 45,000 కోట్ల రూపాయలతో సుమారు 7,000 మందికి ఉద్యోగాలు కల్పించేలా పంప్డ్ స్టోరేజ్ హైడ్రో విద్యుత్, సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు సన్ పెట్రోకెమికల్స్ ఎంఓయూ చేసుకుంది. కంట్రోల్ ఎస్ కంపెనీ 10,000 కోట్ల రూపాయలతో 3,600 మందికి ఉపాధి లభించేలా 400 మెగావాట్ల ఏఐ డాటా సెంటర్ క్లస్టర్ ను ఏర్పాటు చేయనుంది. జేఎస్డబ్ల్యూ కంపెనీ 800 కోట్ల రూపాయలతో మానవరహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ నెలకొల్పేందుకు ఒప్పందం చేసుకుంది. హైదరాబాదులో 500 కోట్లతో స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ రాకెట్ తయారీ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు చేయనుంది. మేఘా ఇంజనీరింగ్ 15,000 కోట్ల రూపాయలతో 3 ప్రాజెక్టులు చేపట్టేందుకు ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో 2,160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్ట్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ ప్రాజెక్ట్, అనంతగిరిలో వరల్డ్ క్లాస్ లగ్జరీ వెల్నెస్ రిసార్ట్స్ నిర్మించనుంది. హైటెక్ సిటీలో 3,20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్సిఎల్ కొత్త సెంటర్ను త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. యూనిలివర్ కంపెనీ కామారెడ్డి జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ, రాష్ట్రంలో బాటిల్ క్యాప్ ఉత్పత్తి కేంద్రం నెలకొల్పేందుకు ఒప్పందం చేసుకుంది. సింగపూర్ పర్యటనలో మరో 3,950 కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగాయి. ఫ్యూచర్ సిటీలో 3,500 కోట్ల రూపాయలతో అత్యాధునిక ఏఐ డాటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఎస్టీ టెలిమీడియా కంపెనీ ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్లో 450 కోట్ల రూపాయలతో ఐటీ పార్క్ ఏర్పాటు చేసేందుకు క్యాపిటల్ ల్యాండ్ సంస్థ ఎంఓయూ చేసుకుంది. చాంగిలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ
సహకార ఒప్పందం చేసుకుంది.